Hi everyone, welcome to our channel Voice of Kushi. ఇది తిరుపతి వ్లాగ్ అండి. ఖుషికి పుట్టి వెంట్రుకలు తీయడానికి తిరుపతి వెళ్ళాము. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఎంతైనా తిరుపతికి వెళ్తే ఫీల్ వేరే కదండీ. తిరుపతికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాలనిపించదు. మళ్ళీ ఆ దేవుడు దర్శనానికి ఎప్పుడు పిలుస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాము. దర్శనం చాలా జరిగింది. అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ చాలా మంది ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. ట్రైన్‌లో వెళ్ళాము. అనుకోకుండా నా బర్త్‌డే రోజే దర్శనం జరిగింది. చాలా బ్లెస్డ్ ఫీలింగొచ్చింది. చిన్న పిల్లలు అందరం ఉన్నాం గదా! ఎంతో సందడిగా, హడావిడిగా జరిగింది. మా ఖుషిగాడే ఎలా ఉంటుందో, పుట్టి వెంట్రుకలు తీసేటప్పుడు చిన్న పాప గదా! ఏడుస్తుందేమో, భయపడుతుందేమో అని టెన్షన్ పడ్డాము. వీడియోలో చూడండి కొంచెం ఏడ్చేసింది గానీ, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. పుట్టి వెంట్రుకల తర్వాత మళ్ళీ చెవులు కుట్టించడం జరిగింది. తిరుపతిలో కళ్యాణ వేదిక ఉంటుంది కదండీ! అక్కడే చెవులు కుట్టించాము. తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనసుకెంతో హాయిగా, ఆ దేవుడు సన్నిధిలో బ్లెస్సింగ్ ఫీలింగొస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? నెక్స్ట్ ఇక్కడ రూమ్స్ దగ్గరకొచ్చేసాము. రూమ్ తీసుకొని వెళ్ళే ముందు చిన్నగా అలా ఫోటో సెషన్ చేశాము. ఖుషి వాళ్ళ డ్యాడీకి గుండు చేపించాల్సొస్తుంది గదా! అందుకే ముందు అలా కొన్ని ఫోటోస్ దిగాము. గుండు చేపించిన తర్వాత స్నానాలు చేసుకొని రెడీ అయ్యేసి దర్శనానికెళ్ళిపోయాము. చాలా జరిగిందండి. పుట్టి వెంట్రుకలు తీయించడమైనా, పాపకి చెవులు కుట్టించడమైనా చాలా జరిగింది. ఆర్ట్‌ఫుల్లీ సాటిస్ఫైడ్ అనిపిచ్చింది. కాకపోతే ఖుషికి చెవులు కుట్టించేటప్పుడు ఖుషి వాళ్ళ నాన్న ఏడ్చేసాడు. అది లైఫ్ టైమ్ మెమరీ. అంటే ఎంతైనా ఆడపిల్లంటే డాడీ లిటిల్ ప్రిన్సెస్ కదండీ! ఆ ఫీలింగ్ నేరుగా కనిపించింది. ఖుషి కళ్ళలో నీళ్ళు చూసేసరికి వాళ్ళ డ్యాడీ గూడా ఏడ్చేసాడు. నెక్స్ట్ ఇగ మేము దర్శనానికెళ్ళిపోయాము. దర్శనానికెళ్ళిన తర్వాత ఆహ్, దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవారి సన్నిధిలో ఫుడ్ తిన్నాము. అందరికీ తెలిసిన విషయమే. తిరుపతిలో ఏ టైంలో అయినా, ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుంది మనకి. అదే చాలా రుచిగా ఉంటుంది. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అంతేకాదు అది కూడా బ్లెస్డ్ ఫీలింగ్ అనుకుంటారు. అక్కడ ఆ టైంకి ఫుడ్ దొరకడం, దేవుని సన్నిధిలో ఫుడ్ తినడం కూడా. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక చిన్న డౌటొచ్చిందండి. మనకి పుట్టి వెంట్రుకలు మొక్కున్నప్పుడు, ఆ వెంట్రుకలు తీసి మనము దేవుని హుండీలో వేస్తారా? లేకపోతే ప్రత్యేకంగా దానికి హుండీ ఉంటుందా? మీకెవరికైనా తెలుసా? చిన్న కన్‌ఫ్యూజన్ అయిందండి. మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. చూసారా అండి వీడియోలో ఖుషికి గుండు చేయిస్తుంటే వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, మామయ్య, అత్తమ్మ, తాత, అక్క, అన్న అందరూ ఎలా చూస్తున్నారో. ఏడుస్తుందేమో, ఎలా ఉంటుందో అని అదే పనిగా టెన్షనల్‌గా చూస్తున్నారు చూసారా? నేనొచ్చేసిగా 3 కత్తెరలంటారు కదా! 3 కత్తెరలిచ్చానండి మొక్కులాగా. ఇగ మిగతా వాళ్ళమన్ని 3 కత్తెరలిచ్చేసాము. ఖుషి వాళ్ళ నాన్న, ఖుషి వాళ్ళ తాత గుండు చేయించుకున్నాడు. నా వాయిస్ ఏంటి అలా ఉందనుకుంటున్నారా అండి? వెదర్ చేంజ్ అండి. చాలా కోల్డ్. ఖుషి పాపకు గూడా ఫీవరుంది. అందుకే చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నాను. డోంట్ మైండ్ అండి వాయిస్ క్లారిటీ లేదు అని. అవునండి అవునండి ఇక్కడ అయిపోయిందా
అయిపోయింది తల్లి. ఖుషి పాపది అయిపోయిందండి. పాపం తల్లి గుక్క పట్టి ఏడ్చేసింది. మనకి నార్మల్‌గా పాపకైనా, బాబుకైనా పుట్టి వెంట్రుకలు తీయడం, చెవులు కుట్టించడం ఇలాంటి ప్రాధాన్యత ఉన్న వేడుకల్లో మేనమామోళ్ళలో కూర్చోపెట్టుకోవాలి. మేనమామోళ్ళలో కూర్చోపెట్టుకొని చెవులు కుట్టించాలి, పుట్టి వెంట్రుకలు తీయించాలి. లేదా ఇంట్లో పెద్దవాళ్ళ ఒడిలోనే కూర్చోపెట్టి చేయించాలి. మేనత్తే పేరు పెట్టాలి. ఇలాంటివి చాలా ఆహ్, ఇలాంటివి చాలా వింటూ ఉంటామండి. నిజానికి దాంట్లో వాస్తవం లేదు. అవన్నీ మనము స్టార్ట్ చేసినవే. మన పెద్దవాళ్ళు రిలేషన్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, పెళ్ళిళ్ళయిన తర్వాత మేనమామైనా, మేనత్తయినా అందరికీ ప్రాధాన్యత ఉండాలి. పుట్టింటికి రావాలి. అన్నీ వాళ్ళ చేతుల మీదుగా జరగాలి. పెద్దవాళ్ళ చేతుల మీదుగా జరగాలి. ఆ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశ్యంతో కల్పించినయే తప్ప దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. ముఖ్యంగా మన పాపైనా, బాబైనా వాళ్ళ వేడుకల విషయానికి వస్తే ముందు ప్రాధాన్యత తల్లిదండ్రులకు మాత్రమే అండి. తల్లిదండ్రులను మించిన వేరే ఏది ఉండదు. మన పిల్లలకి మన చేతుల మీదుగా ఏదైనా చేయొచ్చు. మనమే ముందుగా చేయాలి. ఇది నేను ఊరికే ఉట్టి మాటలతో చెప్పట్లేదండి. మన మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఆధారమే చేసుకొని చెప్తున్నాను. ఈ విషయాల వల్ల చాలామంది మేనత్త లేరు, మేనమామ లేరు, లేకపోతే తాత లేరు. ఇలాంటి విషయాల్లో చాలా బాధపడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాలకి వాళ్ళు లేరు కదా అని. నిజానికి తల్లిదండ్రులు హ్యాపీగా చేయించొచ్చండి. చేయించాలి. తల్లిదండ్రులు మాత్రమే చేయించాలి. తల్లిదండ్రులకు మాత్రమే హక్కుంటుంది. చాగంటి గారు, గరికపాటి గారు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ విషయం గురించి ప్రస్తావించారండి. నేను ఊరికే చెప్పట్లేదు. ఎవరికన్నా అనిపిస్తే తప్పుగా అనుకోకండి. నాకు తెలిసింది నేను షేర్ చేశాను. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి. చాలా హ్యాపీగా జరిగిపోయిందండి తిరుపతి ట్రిప్పు. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ గురించి, ఇలాంటి మరికొన్ని ఆహ్, ఇంపార్టెంట్ విషయాలు, తెలియని విషయాలు ఫ్యామిలీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ మీకేదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియోస్ కావాలి, ఏదైనా కావాలి అంటే కూడా సజెషన్ ఇవ్వండి. చూడండి చెవులు కుట్టేటప్పుడు గూడా ఖుషిగాడు ఎంత ఏడుస్తుందో పాపం. వాళ్ళ డ్యాడీని చూడండి ఒక్కసారి ఎలా ఏడుస్తాడో. ఫైనల్లీ తిరుపతి ట్రిప్ క్లోజ్ అయిపోయింది. ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ అండి. చూడాలి మళ్ళీ. ఆ దేవుడి నుంచి మళ్ళీ పిలుపు ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే. మనకి చూడాలనిపించడం కాదు. దేవుడు పిలిచినప్పుడే కదండీ శ్రీవారి దర్శనం దక్కేది. సెంటర్ పెట్టకూడదు. చిన్న వయసులో పుట్టిస్తారు. సెంటర్ పెట్టకూడదు. సెంటర్ మీద ఒక పాయింట్ పైకి పెట్టారంటే
చూసారా కృషిగాడు ఎలా ఏడ్చేసిందో పాపం చెవులు కుట్టించేటప్పుడు. శ్రీవారి చల్లని ఆశీస్సులు మన అందరి కుటుంబం మీద ఉండాలి అని ఈ వీడియో సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా గోవింద గోవింద అని తలుచుకొని కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్‌లో గోవింద గోవింద అని. డూ సబ్స్క్రైబ్ అండి. ఇలానే మరెన్నో వేడుకలు ఖుషి పాప లైఫ్‌లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గోవింద గోవింద. డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.